బజాజ్ మోటార్ సైకిల్స్ వాళ్ళు పల్సర్ N160ని కొత్త అప్గ్రేడ్తో లాంచ్ చేశారు. సో దీని యొక్క కొత్త అప్గ్రేడ్ ఏంటంటే సింగిల్ సీట్ వేరియంట్ అనమాట. సో పల్సర్ N160 గురించి మీకు అందరికీ తెలిసిందే, ఒక స్పోర్టీ లుక్, అగ్రెసివ్ స్ట్రీట్ ఫైటర్ లాగా కనిపించే లుక్తో మనకి రీసెంట్గా స్ప్లిట్ సీట్తో లాంచ్ అయింది. సో ఇప్పుడు కొత్త అప్గ్రేడ్ ఏంటంటే N160 సింగిల్ సీట్ వేరియంట్ని మళ్ళీ మన ముందుకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సింగిల్ సీట్ వేరియంట్ వల్ల రైడింగ్ కంఫర్ట్ని మరింత ఇంప్రూవైజ్ చేస్తూ ఈ వెహికల్ మళ్ళీ మన ముందుకు వచ్చింది. అయితే ఈ వెహికల్కి పర్ఫార్మెన్స్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, డిజిటల్ కన్సోల్, ప్రైస్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 164.82 cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ వచ్చేసి సిటీ రైడ్స్ అండ్ హైవే రైడ్స్ రెండు స్మూత్గా రైడ్ చేయొచ్చు. సో దీని యొక్క యాక్సలరేషన్ అండ్ టాప్ స్పీడ్ చూద్దాం. 0 to 6 km/h జస్ట్ 4.5 secondsలో ఇది రీచ్ అవుతుంది. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి 120 km/h. సో మిడ్ రేంజ్ పవర్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. సిటీలో కావచ్చు, హైవేస్ మీద కావచ్చు, బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికి వచ్చేసి 5 speed గేర్ బాక్స్ అనేది ఇచ్చారు. స్మూత్ గేరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీని ఇంజిన్ వచ్చేసి ఇంకా కంప్లీట్లీ రిఫైన్డ్ అనమాట. సో వైబ్రేషన్స్ తక్కువ, ఎప్పుడూ మనకి స్మూత్ రైడ్ అనేది ఈ వెహికల్ అనేది ఇస్తుందన్నమాట. సో లైట్ వెయిట్ ఉండడం వల్ల దీనికి హ్యాండ్లింగ్ కూడా బాగానే ఉంటుంది. సో కార్నర్స్లో కూడా మనం స్టేబుల్గా ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు కాన్ఫిడెన్స్తో. సో ఇప్పుడు వచ్చేసి సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే పల్సర్ N160లో బెస్ట్ ఇన్ క్లాస్ సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఇవ్వడం వల్ల సడన్ బ్రేకింగ్లో వీల్ లాక్ అవ్వకుండా స్మూత్ కంట్రోల్ ఇస్తుందన్నమాట. సో రెయిన్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది చూడొచ్చు. రోడ్ గ్రిప్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. సో దీని యొక్క డిస్క్ బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ 300 mm అండ్ రియర్ 230 mm అనేది ఇచ్చారు. సో పవర్ఫుల్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది దీనికి ఉంది. సో ఫాస్ట్ స్పీడ్లో కూడా సేఫ్ స్టాపింగ్ డిస్టెన్స్ని మనం వెహికల్ అనేది ఆపొచ్చు. సో LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే బ్రైట్ LED లైట్స్ అనేది ఉంటుంది. సో నైట్ రైడ్స్లో ఇది పర్ఫెక్ట్ విజిబిలిటీ అనేది ఇస్తుంది. సో అట్లాగే స్టైలిష్ DRLs అనేది ప్రొవైడ్ చేశారు. సో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ బైక్ పవర్ ప్యాక్ మైలేజ్ అనేది ఇస్తుంది. సో బెస్ట్ మైలేజ్ కూడా ఇస్తుంది ఇది. సో మైలేజ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి సిటీ మైలేజ్ వచ్చేసి సమ్ అరౌండ్ 40 to 50. సో హైవే మైలేజ్ వచ్చేసి 50 km ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 14 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు టెన్షన్ ఫ్రీగా దీన్ని రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి BS6 ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ మనం రైడ్ చేస్తూ కూడా మన మొబైల్కి ఛార్జింగ్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు మనకి మొబైల్ ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం బైక్ త్రూ మన మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ డిజిటల్ కన్సోల్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఉంది. సో ఇది రైడింగ్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో ఇందులో నుంచి మనకు కాల్స్ కావచ్చు, SMS అలర్ట్స్ కావచ్చు, ఆ నోటిఫికేషన్స్ అనేది ఈ డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సో గూగుల్ మ్యాప్ని కనెక్ట్ చేసి రియల్ టైమ్ GPS డైరెక్షన్స్ డిజిటల్ కన్సోల్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి రైడ్ స్టాటిక్స్ ఉన్నాయి. సో స్పీడ్, డిస్టెన్స్, ట్రిప్ డీటెయిల్స్ ట్రాక్ చేయడం ఈజీ అవుతుందన్నమాట. సో స్మార్ట్ ఫోన్ పేరింగ్ కూడా ఆప్షన్ ఉంది. సో ఆండ్రాయిడ్ అండ్ iOS మొబైల్లో దీన్ని ఇన్స్టెంట్గా కనెక్ట్ చేసి మనం ఫీచర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ కన్సోల్ వల్ల రైడింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ స్మార్ట్ అవుతుంది, కన్వీనియంట్గా ఉంటుంది. సో సిటీ రైడ్స్కి కావచ్చు, లాంగ్ టూర్స్కి కావచ్చు, పల్సర్ N160ని నెక్స్ట్ జెన్ టెక్నాలజీతో ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ స్పోర్టీ లుక్ ఉన్న N160 బీటింగ్ ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాము.
దీని లుక్స్ లాగానే బీటింగ్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంది. సో ఈ బైక్ గురించి మనం ఒక డీటెయిల్ రివ్యూ అనేది చూసాం కదా. సో ఈ బైక్ పర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు, దీని యొక్క లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, దీని యొక్క రైడింగ్ కంఫర్ట్ కావచ్చు, దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి కావచ్చు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ 160cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. తక్కువ డౌన్ పేమెంట్ 29,999తో మనం వరుణ్ బజాజ్లో ఈ వెహికల్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ పర్చేస్ చేసే ముందు ఫస్ట్ మీరు టెస్ట్ డ్రైవ్ చేసి ఈ వెహికల్ని ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఈ వెహికల్ని చూస్ చేసుకోండి. 160cc సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అనమాట. సో దీనిలో సేఫ్టీ వైజ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, రైడింగ్ కంఫర్ట్ గురించి కావచ్చు, సో ఈ వెహికల్ బెస్ట్ సూటబుల్ అనమాట. సో ఇది కమ్యూటర్కే కాకుండా మనకి హైవే ఎక్స్పీరియన్స్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. సో ఈ వెహికల్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే స్పోర్టీ లుక్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఒక బీస్ట్ స్పోర్టీ వెహికల్ కావాలనుకుంటారో వాళ్ళకి N160 అనేది బెస్ట్ ప్రిఫరెన్స్గా ఉంటుందన్నమాట. సో మరిన్ని బజాజ్ మోటార్ సైకిల్స్ అప్డేట్స్ గురించి మా వరుణ్ బజాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.